హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుశ్రీ ప్రాపర్టీస్. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం బాచుపల్లి కేఆర్సీఆర్ కాలనీలో అయితే ఉన్నామండి. మనకు ఒక 2 BHK రీసేల్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ అండ్ బైక్ పార్కింగ్, బోర్ అండ్ మంజీరా వాటర్, సీసీ కెమెరా, సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అండి. నెక్స్ట్ ఫ్లాట్ వ్యూ అయితే చూసుకుందామండి. హలో అండి, ప్రజెంట్ మనం అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. సపరేట్ కారిడార్ కూడా వచ్చేసి స్పేసెస్గా అయితే ఉంటుంది మనకి. ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. హాల్ ఏరియా కూడా చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ అయితే చేయించారు. స్పేసెస్గా అయితే ఉంటుందండి. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1130 SFT అయితే ఉంటుందండి మనకి. ఫ్లాట్ మొత్తానికి అండ్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. అండ్ డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. అటాచ్డ్ బాల్కనీ. మనకు యూడిఎస్ వచ్చేసి 25 అయితే ఇస్తున్నారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అయితే మనకు స్పేసెస్గా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయించారు. మనకి నియర్ బై సిల్వర్ వర్క్ స్కూల్ అయితే వస్తుందండి. బాచుపల్లికి ఎక్స్ రోడ్కి మనకి 800 మీటర్స్ అయితే ఉంటుంది. మనకు జీపీ అప్రూవల్ ఉన్న ఫ్లాట్ వచ్చేసి అప్రూవల్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి. అండ్ పూజా గది. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్లో కూడా వుడ్ వర్క్ అయితే చేయించారు. స్పేసెస్గా అయితే ఉంటుంది. వాష్ ఏరియాలో కూడా మనకు ఐరన్ గ్రిల్స్ అయితే చేయించారండి. మనకి బాచుపల్లి కేఆర్సీఆర్ కాలనీలో అయితే ఉంటుంది లొకేషన్ వచ్చేసి. కామన్ వాష్రూమ్. నియర్ బై స్కూల్స్, కాలేజెస్ అండ్ ఓఆర్ఆర్కి అయితే దగ్గరలో అయితే వస్తుందండి. మనకి 10 మీటర్స్లో అయితే వెళ్ళొచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. స్పేసెస్గా అయితే ఉంటుంది మనకి. డ్రెస్సింగ్ యూనిట్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి. డీటెయిల్స్కి వచ్చినట్లయితే మనకి 1130 SFT 25 అయితే ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా హనుశ్రీ ప్రాపర్టీస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.